Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, జూనియర్ ఇంటర్ సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను మనం రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు జర్నల్ ప్రాపర్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. These are the two different chapters. Okay, good. లాస్ట్ వీడియోలో ఫైనల్ అకౌంట్స్ కంప్లీట్ చేసాం. ఫైనల్ అకౌంట్స్ అనగానే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్స్ అయిన ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్స్ అయిన ఆల్ ఇన్కమ్స్ చూపారు. బ్యాలెన్స్ షీట్లో రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లయబిలిటీస్ చూపారు. లాస్ట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ టోటల్ చేయగా రెండు ఈక్వల్ కావాలి. ఈక్వల్ అయితేనే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని, లేదంటే ఎక్కడో చోట పోయిందని అర్థం. ఓకే, గాడ్. డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ, ద పవర్ ఆఫ్ అకౌంటింగ్ మన ఛానల్. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చేసే ముందు ఒక్కవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను అప్లోడ్ చేయబోయే వీడియోలు మీకు ముందే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో అకౌంటింగ్ చదివే విద్యార్థులు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి కమ్యూనికేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి. దిస్ ఛానల్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, గాడ్, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం ఫస్ట్ జర్నల్ ప్రాపర్ గురించి మాట్లాడదాం, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, గాడ్. సో ఫస్ట్ జర్నల్ ప్రాపర్. అసలు ఏంటి జర్నల్ ప్రాపర్ అంటే? మనం సబ్సిడైరీ బుక్స్లో 8 బుక్స్ చూసాం. పర్చేజెస్ బుక్, సేల్స్ బుక్, పర్చేజెస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ అండ్ లాస్ట్ జర్నల్ ప్రాపర్. ఈరోజు ఈ జర్నల్ ప్రాపర్ని మనం తయారు చేయబోతున్నాం. ఓకే, గాడ్. సో ఈ జర్నల్ ప్రాపర్లో అసలు ఏమి రాస్తారంటే, ఇంతకుముందే మాట్లాడిన 7 సబ్సిడైరీ బుక్స్లో రాయలేని ప్రతి ట్రాన్సాక్షన్ రాయడానికి ఉపయోగించే బుక్ను వచ్చేసి మనం జర్నల్ ప్రాపర్ అంటాం. 7 టైప్స్ ఆఫ్ బుక్స్లో ఒక పర్టికులర్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మాత్రమే రాస్తాం. అక్కడ రాయలేని ప్రతి ట్రాన్సాక్షన్ రాయడం కోసం మనం ఉపయోగించే బుక్ని ఏమని పిలుస్తామంటే జర్నల్ ప్రాపర్ అంటాం. ఓకే, ఈ జర్నల్ ప్రాపర్లో ఏం రాస్తామంటే ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, రెక్టిఫికేషన్ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్, ఎంట్రీస్ రిలేటింగ్ టు బిల్ డిజానర్, ఎండార్స్మెంట్, ఎట్సెట్రా ఎట్సెట్రా, purchase of assets and sale of assets on credit basis, bad debts, depreciation, goods withdrawn by the proprietor for personal use. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ రాయడం కోసం మనం ఉపయోగించే బుక్ని ఏమని పిలుస్తామంటే జర్నల్ ప్రాపర్. ఇలా జర్నల్ ప్రాపర్లో చాలా రాస్తున్నప్పటికీ మనం ఒకే ఒక ఐటమ్ ఇక్కడ రాస్తాం, అదే ఓపెనింగ్ ఎంట్రీ. మిగిలినవన్నీ మనం వచ్చేసి సిఎంఏ ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్ క్లాసెస్లో త్వరలో చూడబోతున్నాం. ఓకే, గాడ్. ఓపెనింగ్ ఎంట్రీ. ఈ ఓపెనింగ్ ఎంట్రీ అంటే ప్రతి సంవత్సరం అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది.
ఆ స్టార్టింగ్ డేట్న రాసే ఎంట్రీని ఏమని పిలుస్తామంటే ఓపెనింగ్ ఎంట్రీ అంటాము. ఓకే, సో ఈ ఓపెనింగ్ ఎంట్రీ ఏ ఇన్ఫర్మేషన్తో రాయాలంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ వాటి సహాయంతో ఓపెనింగ్ ఎంట్రీని మనం రాయబోతున్నాం. ఓకే, సో ఫార్మెట్ ఆఫ్ ఓపెనింగ్ ఎంట్రీ బోర్డ్ పై చూడండి. జర్నల్ ప్రాపర్ ఓపెనింగ్ ఎంట్రీ అని పెట్టాను. కింద డేట్, పర్టికులర్స్, L/F, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్, జర్నల్ ఫార్మెటే ఇక్కడ కూడా మనకి అప్లై అవుతుంది. ఓకే గాడ్. సో డెబిట్లో ఏం రాస్తాం, క్రెడిట్లో ఏం రాస్తాం. ఓకే గాడ్. సో లాస్ట్ ఇయర్ ఎండింగ్న బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అన్నీ ఉన్నాయి, లయబిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఈ అసెట్స్ లయబిలిటీస్ లెక్కలోకి తీసుకుంటూ మనం రాసే ఎంట్రీని ఏమని పిలుస్తామంటే ఓపెనింగ్ ఎంట్రీ అని చెప్పాను ఇప్పుడే. సో ఎంట్రీ ఎలా రాస్తామంటే ఆల్ అసెట్స్ అకౌంట్ డేటార్ ఇండివిజువల్గా రాయండి. అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ డేటార్, క్యాష్ అట్ బ్యాంక్ అకౌంట్ డేటార్, క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డేటార్, డేటార్స్ అకౌంట్ డేటార్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటార్, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ అకౌంట్ డేటార్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డేటార్, ఫర్నిచర్ అకౌంట్ డేటార్, లీజ్ హోల్డ్ ప్రాపర్టీ అకౌంట్ డేటార్, ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అకౌంట్ డేటార్, గుడ్ విల్ అకౌంట్ డేటార్, పేటెంట్స్ అకౌంట్ డేటార్, ట్రేడ్ మార్క్ అకౌంట్ డేటార్. అలా ఆల్ అసెట్స్ని ఏం చేస్తామంటే డెబిట్ చేయండి. తర్వాత 2 లయబిలిటీస్, లయబిలిటీస్లో మనకి 2 క్రెడిటార్స్, 2 బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, 2 అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, 2 లోన్స్ రాస్తాం. ఒకవేళ మీకు ప్రాబ్లంలో క్యాపిటల్ కూడా ఇస్తే క్యాపిటల్ కూడా రాస్తాం. ఒకవేళ క్యాపిటల్ ఇవ్వకుండా ఉంటే టోటల్ అసెట్స్లో నుంచి లయబిలిటీస్ లెస్సైగా ఎంతైతే వచ్చిందో దాన్ని క్యాపిటల్గా ట్రీట్ చేస్తాం. అకౌంటింగ్లో ఉండేది మనకు ఒకే ఒక ఈక్వేషన్, క్యాపిటల్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. క్యాపిటల్ తెలిస్తే వెల్ అండ్ గుడ్, ఒకవేళ తెలియకపోతే అసెట్స్లో నుంచి లయబిలిటీస్ లెస్సైగా మనకి ఏమొస్తుందంటే క్యాపిటల్ వస్తుందండి. ఓకే, లాస్ట్లో నేరేషన్ కూడా రాద్దాం. నేరేషన్ వచ్చి బీయింగ్ ఆల్ అసెట్స్ అండ్ ఆల్ లయబిలిటీస్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టు కరెంట్ ఇయర్ అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అని నేరేషన్ రాసి వదిలేస్తాం. సో దీనికి మీకు 2 మార్క్స్ ఉంటుందండి. ఓకే గాడ్. సో ఓపెనింగ్ ఎంట్రీ, ఓపెనింగ్ ఎంట్రీ is nothing but the entry which is to be passed at the beginning of every accounting year by taking all assets and all liabilities of the previous year. ఓకే, సో ఈ ఓపెనింగ్ ఎంట్రీ రాసేటప్పుడు నేరేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా రాయండి. అన్నిటికీ సేమ్ ఒకే నేరేషనే సరిపోతుంది, ఎంట్రీని బట్టి నేరేషన్ ఏం మారదండి. ఓకే గాడ్. సో journal proper means the book which is used for recording those transactions which cannot be recorded in other subsidiary books. ఓకే గాడ్. సో దీని మీద ఒక్క ప్రాబ్లమ్ని నేను బోర్డుపై చేసి చూపిస్తాను, తర్వాత డిస్కస్ చేస్తాం, మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే గాడ్. గాడ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ మెటీరియల్ మీరు ఫ్రీగా పొందాలి అంటే లూకాస్ కామర్స్ అకాడమీ సెల్ నంబర్ 7382776681కి వాట్సాప్ చేయండి. ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. ఓకే, సో దీనికోసం మీరు సింగిల్ పే చేయాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ కాపీ మీకు పంపిస్తాను. ఓకే గాడ్. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లంలో వచ్చేసి మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కటి డీటెయిల్గా నేను మాట్లాడతాను, రిమైనింగ్ మీరు వర్కౌట్ చేసుకోవచ్చు అండి. ఓకే, from the following information, pass opening entry as on 1st January 2024. So 1st January 2024 na opening entry pass అయ్యమని చెప్పాడు. సో ఒక్కసారి టైటిల్ చూడండి, జర్నల్ ప్రాపర్ హైఫన్ పెట్టి ఓపెనింగ్ ఎంట్రీ, డేట్ ఎప్పుడు రాయమని చెప్పాడంటే 1st January 2024. సో ఇక్కడ పైన వచ్చేసి మనకి 2024 రాయండి, January 1st ఆర్ 1-1-2024 అలా కూడా రాయొచ్చు ఇక్కడ. ఇప్పుడు చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ మనకు అసెట్, క్యాష్ అట్ బ్యాంక్ అసెట్, క్రెడిటార్స్ లయబిలిటీ, బిల్స్ పేయబుల్ లయబిలిటీస్, బిల్స్ రిసీవబుల్ అసెట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అసెట్, సన్రీ డేటార్స్ అసెట్, క్లోజింగ్ స్టాక్ అసెట్, ఇన్వెస్ట్మెంట్స్ అసెట్. అంటే ఇక్కడ మీకే చెప్పాను, అన్ని అసెట్స్ డెబిట్ చేయండి, అన్ని లయబిలిటీస్ క్రెడిట్ చేయండి. ఏది అసెట్ ఏది లయబిలిటీ అనేది ఫైనల్ అకౌంట్స్లో డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. ఓకే గాడ్. ఇప్పుడు ఒక్కసారి డేట్ వేసాను, పర్టికులర్స్లో ఎంట్రీ రాయబోతున్నాం. క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ డేటార్
డెబిట్ లో రాయబోతున్నాను 20,000. క్యాష్ అట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ అన్ని అసెట్స్ డెబిట్ చేయడమే 40,000. క్రెడిటార్స్ లైబిలిటీ కాబట్టి మళ్ళీ రాద్దాం. బిల్స్ పేయబుల్ లైబిలిటీ మళ్ళీ రాద్దాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ ఇలా అన్ని అసెట్స్ ముందు రాసేసేయండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ 6,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ అ లైబిలిటీ అండి, మళ్ళీ రాద్దాం. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డెటార్ plant and machinery account debtor 30,000. Land and building account debtor 1,40,000. Sundry debtors account debtor అన్ని సీరియల్ గా డెబిట్ లో ఉంచండి 70,000. Closing stock account debtor 22,000. Investments account debtor, investments also asset. Investments account debtor 16,000. ఇలా అసెట్స్ అయిపోయినాయి. అసెట్స్ అన్ని ముందు రాసాం. ఇప్పుడు లైబిలిటీస్, ఆల్ లైబిలిటీస్ ఆర్ క్రెడిట్. ఓకే, టు క్యాష్ ఇన్ హ్యాండ్ లేదు, క్యాష్ అట్ బ్యాంక్ లేదు. క్రెడిటార్స్ క్రెడిట్ లో 25,000. బిల్స్ పేయబుల్ టు బిల్స్ పేయబుల్ 10,000. తర్వాత బిల్స్ రిసీవబుల్ తర్వాత బ్యాంక్ ఓడి టు బ్యాంక్ ఓడి 5,000 అండి. ఓకే, తర్వాత ఉన్నవన్నీ అసెట్స్. దట్స్ ఆల్. ఇలా అసెట్స్ అన్ని డెబిట్ చేసాం, లయబిలిటీస్ అన్ని క్రెడిట్ చేసాం. ఇక్కడ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రెండు ఈక్వల్ కావాలి. చూడడానికి అసెట్స్ చాలా అమౌంట్ ఉంది, లయబిలిటీస్ తక్కువ ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అసెట్స్ లో నుంచి లయబిలిటీస్ లెస్ అయ్యిగా వచ్చేదాన్ని ఏమని పిలుస్తామంటే క్యాపిటల్ అండి. టు క్యాపిటల్. సో బ్రాకెట్ ఏం రాస్తామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్, అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్ అండి. ఓకే, ఒక్కసారి లెట్ మీ యూజ్ అవర్ క్యాలిక్యులేటర్. ఒక్కసారి అసెట్స్ అన్ని టోటల్ చేస్తున్నాం. 20,000, 40 ఒక 6, 46,000, 30,000, 1,40,000, 70,000, 22,000, 16,000. ఓకే, సో టోటల్ అసెట్స్ మనకి 3,44,000 వచ్చాయండి. ఈ మొత్తం కూడా 3,44,000. దీంట్లో నుంచి లయబిలిటీస్ లెస్ అయిపోతున్నాను. 25,000, 10,000, 5,000. సో 3,04,000. ఈ క్యాపిటల్ ఎంత అవుతుందంటే మనకు వచ్చేసి 3,04,000. ఓకే, సో ఒక్కసారి క్యాపిటల్ ఇవ్వకుండా ఉంటే అసెట్స్ లో నుంచి లయబిలిటీస్ లెస్ అయ్యిగా మీకు క్యాపిటల్ వస్తుంది. దాన్ని బ్యాలెన్సింగ్ ఫిగర్ ద్వారా నోట్ చేస్తామండి. ఓకే, గుడ్. ఇప్పుడు మనకు చూడండి నారేషన్ కూడా చాలా జాగ్రత్తగా ఉంది. బీయింగ్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ brought forward from last year to current year, and the difference of assets and liabilities treated as capital. So this is the narration. So narration చూడండి, అన్నిటికీ అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒకే narration. Being all assets and liabilities brought forward from last year to current year, and the difference of assets and liabilities treated as capital. Okay, so ఇది ఓపెనింగ్ ఎంట్రీ అండి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాను, మీరు వర్కౌట్ చేసుకోండి. ఓకే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రైట్
opening entry on 1st January 2024. Cash in hand, debit. Land and building, debit. Creditors, credit. Bills payable, credit. Bills receivable, debit. Bank overdraft, credit. Plant and machinery, debit. Furniture, debit. Assets అన్ని డెబిట్ చేయండి, లైబిలిటీస్ అన్ని క్రెడిట్ చేయండి. అసెట్స్లో నుంచి లైబిలిటీస్ లెస్ అయ్యిగా మీకు క్యాపిటల్ వస్తుంది. ఆ క్యాపిటల్ ఆన్సర్ 41,000 అండి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లం. Write opening entry from the following particulars on 1/1/2024. Trademarks, debit. Machinery, asset కాబట్టి debit. Building, debit. Bills receivable, debit. Bills payable, credit. Loan given to Gopi. గోపికి మనం లోన్ ఇచ్చాం కాబట్టి అది మనకి అసెట్ కాబట్టి అసెట్గా తీసుకోండి. సన్రీ డేటాస్ అసెట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, సన్రీ క్రెడిటార్స్ లైబిలిటీ, క్యాష్ అట్ బ్యాంక్ అసెట్. లోన్ ఫ్రమ్ రామ్ నుంచి మనం లోన్ తీసుకొచ్చాం, ఇట్ ఈస్ ద లైబిలిటీ ఫర్ అస్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేయండి. లోన్ గివెన్ టు గోపి మనం ఇచ్చాం కాబట్టి అది మనకి అసెట్ డెబిట్ చేయండి. ఓకే, ఫైనల్గా ఎంట్రీ రాసిన తర్వాత అసెట్స్ నుంచి లైబిలిటీస్ లెస్ అయ్యిగా క్యాపిటల్ వస్తుంది. ఆ క్యాపిటల్ 52,000 అండి. ఇది జర్నల్ ప్రాపర్ అండి. ఓకే, ఈ జర్నల్ ప్రాపర్లో రిమైనింగ్ ఎంట్రీస్ ఉన్నాయి మనకి, అంటే క్లోజింగ్ ఎంట్రీస్, రెక్టిఫికేషన్ ఎంట్రీస్, తర్వాత ఎంట్రీస్ రిలేటింగ్ టు డిజానర్, ఆ తర్వాత వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ చాలా ఉన్నాయండి. ఇవి ఫర్దర్గా సిఏ క్లాసెస్లో మాట్లాడదాం. ఓకే, గాడ్ ఇది జర్నల్ ప్రాపర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ అండి. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ద థర్డ్ స్టెప్ ఇన్ అకౌంటింగ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ జర్నల్, తర్వాత లెడ్జర్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. So trial balance, it is a statement which is prepared with the help of all balances in ledger accounts. In ledger, some of the accounts show debit balances and some of the accounts show credit balances and some of the accounts may not show any balance. All debit balance are written on one side of the trial balance and all credit balances in ledger are written on other side of the trial balance. Finally, the total of debit and credit should be equal. If not equal, we can easily conclude that there are certain mistakes committed while writing books of accounts. Okay, got. So trial balance ఎందుకు తయారు చేస్తామంటే టు చెక్ ద అరిథమెటికల్ అక్యురసీ. ఒక డెబిట్కి ఒక క్రెడిట్ పడిందా తెలుసుకోవడానికి ట్రయల్ బ్యాలెన్స్ మనం తయారు చేస్తాం. బట్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఆప్షనల్. ఇష్టమైతే తయారు చేస్తాం, కష్టమైతే వదిలేస్తాం. ఓకే, గాడ్. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే లెడ్జర్లో ఉన్న బ్యాలెన్స్ల సహాయంతో మనం ప్రిపేర్ చేసే స్టేట్మెంట్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటామండి. లెడ్జర్లో కొన్ని అకౌంట్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయండి. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏ సైడ్ ఎక్కువగా ఉంటే ఆ అకౌంట్ ఆ బ్యాలెన్స్ చూపిస్తుంది. లేదా బి/డి ఏ సైడ్ అయితే రాస్తారో ఆ అకౌంట్ ఆ బ్యాలెన్స్ చూపిస్తుంది. బి/డి డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ బ్యాలెన్స్, బి/డి క్రెడిట్ సైడ్ ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్. లేదా ఏ అకౌంట్ అయినా టోటల్ చేసేటప్పుడు ఏ సైడ్ ఎక్కువగా ఉంటే ఆ అకౌంట్ అదే బ్యాలెన్స్ చూపిస్తుంది. డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంటే డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్. అయితే ఇక్కడ మనం లెడ్జర్ బ్యాలెన్స్ల హెల్ప్ లేకుండా డైరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ చేస్తామండి. డైరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, గుడ్. ఈ డైరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ మనం వెయ్యాలంటే ఒక చిన్న క్లూ చెప్తాను మీకు. ఆ క్లూ ఏంటో చూడండి. ఆల్ అసెట్స్ మీకు తెలుసు, ఆల్ ఎక్స్పెన్సెస్ మీకు తెలుసు, ఆల్ లాసెస్ మీకు తెలుసు. ఈ మూడు డెబిట్ బ్యాలెన్సెస్. అసెట్స్ డెబిట్ బ్యాలెన్సెస్, ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్సెస్, లాసెస్ కూడా డెబిట్ బ్యాలెన్సెస్ కాబట్టి డెబిట్లో రాయండి. నెక్స్ట్ క్రెడిట్లోకి వచ్చేసి ఆల్ లైబిలిటీస్ మీకు తెలుసు, ఆల్ ఇన్కమ్స్ మీకు తెలుసు, ఆల్ గెయిన్స్ మీకు తెలుసు. ఈ మూడింటిని క్రెడిట్ సైడ్ రాస్తాం. అలాంగ్ విత్ ఆల్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్. రిజర్వ్ కనిపించినా కూడా క్రెడిట్లో తీసుకుంటాం. ఎక్సెప్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, అది మాత్రం డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మిగిలిన ప్రతి ప్రొవిజన్ రిజర్వ్ వచ్చేసి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇది క్లూ. అక్కడక్కడ కన్ఫ్యూజన్ వస్తుందేమో, ఆ కన్ఫ్యూజన్ పోవడానికి పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్, పర్చేజెస్ రిటర్న్స్ క్రెడిట్ బ్యాలెన్స్, సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్, సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్, బిల్స్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్, బిల్స్ పేయబుల్ క్రెడిట్ బ్యాలెన్స్, డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్, క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్సెస్, లోన్స్ గివెన్ డెబిట్ బ్యాలెన్స్, లోన్స్ టేకెన్ క్రెడిట్ బ్యాలెన్స్.
సింపుల్గా డిస్కౌంట్, కమిషన్, ఇంట్రెస్ట్ అలా ఇస్తే డెబిట్ బ్యాలెన్స్. ఓకే గాడ్. సో దీని మీద ఒక ప్రాబ్లమ్ని నేను వర్కౌట్ చేస్తాను. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హ్యాపీగా మీరు చేసుకోవచ్చు అండి. ఓకే చూడండి. ట్రయల్ బ్యాలెన్స్. ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రెనిష్ ఆన్ 31st 12/2023. టైటిల్ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ డేట్ పెట్టండి. అక్కడ డేట్ వచ్చేసి మనకి 31st 12/2023 ఆఫ్ రెనిష్ పేరు ఇక్కడ పెట్టండి, ఆఫ్ మిస్టర్ రెనిష్. ఫస్ట్ డాష్ లో డేట్ రాయండి, లాస్ట్ లో నేమ్ ఆఫ్ ది ఫర్మ్ ఆర్ నేమ్ ఆఫ్ ది పర్సన్. ఇప్పుడు చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st 2023 ఆఫ్ రెనిష్. ఓకే సో 2023 అండి. గాడ్. ఇప్పుడు ఒకసారి చూడండి వన్ బై వన్. బిల్స్ రిసీవబుల్ అసెట్ కాబట్టి డెబిట్. ఇక్కడ ఫార్మేట్ చూడండి, సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ది అకౌంట్, LBF, డెబిట్ బ్యాలెన్స్ రూపీస్, క్రెడిట్ బ్యాలెన్స్ రూపీస్, సీరియల్ నంబర్ 1. సో బిల్స్ రిసీవబుల్, నేమ్ ఆఫ్ ది అకౌంట్ లో బిల్స్ రిసీవబుల్, డెబిట్ కాబట్టి 1000. ఓకే నెక్స్ట్ రిటర్న్స్ అవుట్వర్డ్. రిటర్న్స్ అవుట్వర్డ్స్ అంటే బిగినింగ్ లో చెప్పాను, పర్చేజెస్ రిటర్న్స్. ఓకే సెకండ్ రిటర్న్స్ అవుట్వర్డ్, నథింగ్ బట్ పర్చేజెస్ రిటర్న్స్ అండ్ పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్ అయితే పర్చేజెస్ రిటర్న్స్ క్రెడిట్ బ్యాలెన్స్, క్రెడిట్ లో 300. ఓకే నెక్స్ట్ పర్చేజెస్. థర్డ్ పర్చేజెస్ మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ 3000. రిటర్న్స్ ఇన్వర్డ్స్, బిగినింగ్ లో చెప్పాను, రిటర్న్స్ ఇన్వర్డ్స్ ఇన్ నథింగ్ బట్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అయితే సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్. బ్రాకెట్లో పెడుతున్నాను, సేల్స్ రిటర్న్స్. ఎగ్జామ్లో మీరు రాయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా డెబిట్ బ్యాలెన్స్ 200. తర్వాత సేల్స్, సేల్స్ వచ్చేసి మనకి 1200 ఇచ్చాడు, క్రెడిట్ ఇన్కమ్ కాబట్టి 1200 అండి. తర్వాత బిల్స్ పేయబుల్ 6. బిల్స్ పేయబుల్ ఇస్ ద లైబిలిటీ ఫర్ అస్ కాబట్టి క్రెడిట్ 800. క్యాపిటల్, క్యాపిటల్ మనకు లైబిలిటీ అని తెలుసు కాబట్టి క్రెడిట్ లో తీసుకున్నాం. ఓకే చూడండి, బిల్స్ రిసీబుల్ డెబిట్, రిటర్న్ అవుట్వర్డ్స్ క్రెడిట్, పర్చేజెస్ డెబిట్, రిటర్న్స్ ఇన్వర్డ్స్ డెబిట్, సేల్స్ క్రెడిట్, బిల్స్ పేయబుల్ క్రెడిట్, క్యాపిటల్ క్రెడిట్. ఇప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్ని టాలీ చేద్దామండి. ఇలా టోటల్ చేస్తే ఏ సైడ్ కూడినా కూడా సేమ్ టోటల్ రావాలి, అప్పుడే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని ఒక్కసారి చూసుకోండి. 1500 రెండు యాడ్ చేశాను ఒకేసారి, 800, 1900 అండి. ఓకే 4200 అండి. ఈ సైడ్ కూడా చూద్దాం, సరిపోయింది 344,200. సింపుల్గా ఇక్కడ టోటల్ అని రాసి వదిలేసేయండి. ఇది ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ మీరు తయారు చేసేప్పుడు ఒక చిన్న క్లూ ఏంటంటే, అసెట్స్ డెబిట్లో చూపండి, ఎక్స్పెన్సెస్ డెబిట్లో చూపండి, లాసెస్ డెబిట్లో చూపండి. దట్స్ ఆల్. క్రెడిట్లో లైబిలిటీ అనుకుంటే క్రెడిట్లో చూపించండి, ఇన్కమ్ అనుకున్న క్రెడిట్లో చూపించండి, గెయిన్ అనుకున్న కూడా క్రెడిట్లో చూపండి, ఆల్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ కూడా క్రెడిట్లో చూపండి, ఎక్సెప్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ విచ్ ఈస్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే గుడ్. నెక్స్ట్ రిమైనింగ్ మనకు టోటల్గా ఉండేది 4 ప్రాబ్లమ్స్. ఒకటి నేను డిస్కస్ చేశాను, మిగిలిన రిమైనింగ్ 2 నేను డిస్కస్ చేస్తాను, మీరు వర్కౌట్ చేసుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ balances, prepare the trial balance of Mrudula as on 31st 12/2022. Capital, liability kabatti credit, bank overdraft, liability credit, bills receivable, asset kabatti debit, furniture, asset kabatti debit, purchases, expense kabatti debit, sales income kabatti credit, sales returns vachesi manaki debit. Okay, next prepare, next third problem and answer 33,000 తో వచ్చింది. Prepare the trial balance of Supreet from the following balances as on 31st 12/2023. Opening stock, asset debit balance, sales credit balance, creditors credit balance, cash debit balance, purchases debit balance, debtors debit balances, salaries debit balance, capital credit balance. Final answer 65,000 తో ఈ ప్రాబ్లం టాలీ అయిందండి.
Next, fourth problem. Prepare the trial balance of Rohit. Bills receivable, asset debit balance, capital credit balance, sales credit balance, machinery debit balance, bills payable credit balance, purchases debit balance, furniture debit balance. Total 1,17,600 తో మీకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందండి. ఓకే గాడ్, ఇది ట్రయల్ బ్యాలెన్స్. సో వన్స్ అగైన్ ఆ క్లూ ఏంటంటే అసెట్ అయినా ఎక్స్పెన్స్ అయినా లాస్ అయినా ఈ మూడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్లో చూపండి. లయబిలిటీ అయినా, ఇన్కమ్ అయినా, గెయిన్ అయినా, ప్రొవిజన్ అండ్ రిజర్వ్ అయినా కూడా వచ్చేసి ఇవి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. కాబట్టి క్రెడిట్లో చూపండి. లాస్ట్లో రెండు టాలీ చేస్తే ఈక్వల్ కావాలి అని. ఒకవేళ ఈక్వల్ కాకపోతే మనం ఎక్కడో మిస్టేక్ చేసాం అని నిర్ధారించుకుంటాం. ఒకవేళ టాలీ కాకపోతే ఒక న్యూ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం, సస్పెన్స్ అకౌంట్ అండి. దీని గురించి సిఎంఏ ఫౌండేషన్ క్లాస్లో మీతో మాట్లాడతాను. ఓకే, సో మీ స్టాండర్డ్లో సస్పెన్స్ అకౌంట్ జనరల్గా ఇవ్వరు, కాబట్టి మీకు పక్కగా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందండి. ఇది జూనియర్ ఇంటర్ సంబంధించి స్పెషల్ ప్రోగ్రామ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ముగిస్తున్నాను. ఇక రాబోయే వీడియోస్ ఎలా ఉంటాయంటే సిఏ ఫౌండేషన్ క్లాసెస్, సిఎంఏ ఫౌండేషన్ క్లాసెస్, సిఏ ఇంటర్ క్లాసెస్, సిఎంఏ ఇంటర్ క్లాసెస్ ఉంటాయండి. ఓకే గాడ్. సో డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు నేను చెప్పిన సబ్జెక్ట్ వెరీ వెరీ నేరుగా మాట్లాడానండి. వెరీ సింపుల్గా తీసుకొచ్చాను. ఇప్పుడు మాట్లాడిన దానికి సిఎంఏ క్లాస్లో మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ ఇవి నేను మాట్లాడింది ఫండమెంటల్స్ మాత్రమేనండి. ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్తో సమానం అండి. అదే సిఎంఏ ఎంటర్ అయ్యేసరికి పీజీ లెవెల్లో ఉంటాయి. అంటే మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఏమీ చదవకుండా డైరెక్ట్ పీజీలో ఎంటర్ అయినట్టు. అందువల్ల సబ్జెక్ట్ అక్కడ బాగా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్ క్లాసెస్లో సబ్జెక్ట్ పెద్దగా రాదండి. సబ్జెక్ట్ తెలియాలంటే సిఎంఏ క్లాసెస్ తప్పనిసరిగా వినండి. వాటిల్లో అకౌంటింగ్ని చాలా అడ్వాన్స్డ్గా మారుతాం, చాలా అడ్వాన్స్డ్గా చేస్తామండి, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఓకే, అకౌంటింగ్ని క్రిటిసైజ్ చేసే లెవెల్లోకి మనం వెళ్తామండి. క్రిటిసైజ్ చేసే లెవెల్లోకి వెళతాం. ఆ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో మాట్లాడతాను. టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.